వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సుష్మా. డబ్బులను ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా? ఎలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మంచిది? అసలు ఇన్వెస్ట్మెంట్స్కి సేవింగ్స్కి డిఫరెన్స్ ఏంటి? వీటన్నిటిపై చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవి రెడ్డి గారు. వారిని అడిగి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్కారం మాధవి రెడ్డి గారు. నమస్తే మాధవి రెడ్డి గారు, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నాం. ఇన్వెస్ట్మెంట్స్కి అండ్ సేవింగ్స్కి డిఫరెన్స్ ఏంటి? చాలా మంది ఏమనుకుంటారంటే సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఒకటే అనుకుంటారండి. బట్ దెర్ ఈస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. అసలు సేవింగ్స్ వరకు రావాలి అంటే ముందు సర్ప్లస్ క్రియేట్ చేయగలగాలి. సర్ప్లస్ మీరు ఎప్పుడు చేయగలుగుతారు? మీ ఇన్కమ్ మీ ఎక్స్పెన్సెస్ కన్నా ఎక్కువ ఉండాలి. అంటే మీ ఎక్స్పెన్సెస్ 30,000 ఉంటే మీ ఇన్కమ్ 50,000 ఉండాలి. అప్పుడైతే కానీ మీరు ఈ కేటగిరీలోకి రాదు. సో ఈ కేటగిరీలో వచ్చే వాళ్ళు చాలా మంది తగ్గిపోయారండి నౌ డేస్. మీరు 100 పీపుల్ తీసుకుంటే సర్ప్లస్ని మెయింటైన్ చేసేవాళ్ళు, అంటే ఎండ్ ఆఫ్ ది మంత్ వచ్చేటప్పటికి క్రెడిట్ కార్డ్ వాడే వాళ్ళనే చూసాం, కానీ సర్ప్లస్ని క్రియేట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు. సో ముందు మనం ఆ కేటగిరీని అడ్రస్ చేస్తున్నాం ఇప్పుడు, ఎవరైతే సర్ప్లస్ క్రియేట్ చేశారో. సర్ప్లస్ క్రియేట్ చేసిన తర్వాత చాలా మంది ఏం చేస్తున్నారంటే సేవింగ్స్ దగ్గరే ఆగిపోతున్నారు. సేవింగ్స్ అంటే ఏంటి? బ్యాంక్లో అలా అమౌంట్ వదిలేయడము, లేదంటే ఒక FD చేసేయడము, ఇంతవరకే ఆగిపోతున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే దే కెనాట్ క్రియేట్ వెల్త్ క్రియేషన్ అనేది జరగదు. ఎందుకంటే మనకి బయట ఇన్ఫ్లేషన్ అంటే మన ఖర్చులు ఏ విధంగా పెరుగుతున్నాయి? 7%, 8%తోనే ఎవ్రీ ఇయర్ పెరుగుతున్నాయి. ఓకే, అంటే మన లైఫ్ స్టైల్ కానీ లేకపోతే మిగతా ఖర్చులు కానీ, లెట్స్ ఎగ్జాంపుల్ పెట్రోల్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, దే ఆర్ ఇంక్రీజింగ్ బై 8 to 10% పెరుగుతూ ఉంటే మీకు బ్యాంక్లో వచ్చే 4-5% ఎట్లా సరిపోతుంది? సో యూ నెవర్ క్రియేట్ వెల్త్. సో ఈ విధంగా మీరు గోల్స్ అనేవి రీచ్ అవ్వలేరు. సో డెఫినెట్లీ బై ఫోర్స్, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మన గోల్స్ రీచ్ అవ్వాలి అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రతి ఒక్కరూ చేయాలి. అప్పట్లో సేవింగ్స్ అనేది అంటే బ్యాంకుల్లో 12%, 14% ఇంట్రెస్ట్ వచ్చేది. అప్పట్లో వీళ్ళకి ప్రాబ్లం లేదు, ఇంత ఆలోచించాల్సిన అవసరం కూడా రాలేదు. ఎందుకంటే అక్కడ 10%, 12%, 14% కూడా మనకి ఇంట్రెస్ట్లు వచ్చేవి. ఇప్పుడు 4%, 5%, ఇంకా ఫ్యూచర్లో ఇంకా తగ్గిపోవచ్చు. సో ఇప్పుడు మనకి కంపల్సరీ ఇన్వెస్ట్మెంట్స్ అనే దాంట్లోకి ప్రతి ఒక్కరు. కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది లాభాలు వస్తాయని మనం ఎలా అనుకోవాలి? నిజంగానే అవి లాభాలు తెస్తాయంటారా? సో చాలా మంది భయపడుతూ ఉంటారండి. భయపడినా సరే మనము ఈ ప్రాసెస్లోకి వెళ్ళాల్సిందే. ఓకే, వెళ్ళేటప్పుడు మాత్రం వీ కెన్ టేక్ సర్టెన్ ప్రికాషన్స్. అంటే మీరు మొదటిసారి ఇన్వెస్ట్మెంట్స్ వెళ్దాము అనుకుంటున్నప్పుడు వీ షుడ్ నాట్ గెట్ ఇన్ టు కాంప్లెక్స్ ప్రోడక్ట్స్ అంటే ఎట్లా అంటే షేర్ మార్కెట్, డైరెక్ట్గా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసేసి మీరే షేర్లు కొనేయడం, లేదు ట్రేడింగ్. ఈ మధ్య అందరూ ఫోన్లో కూడా ఈ మధ్య ట్రేడింగ్ ఈజీ యాక్సెసిబుల్ వచ్చేసింది. సో ఒక 10,000, 20,000, 50,000 ఉంటే ఆ అకౌంట్లో డైరెక్ట్గా మీరు బయింగ్ అండ్ సెల్లింగ్ చేయడం, ఇలాంటివన్నీ ఇనీషియల్గానే స్టార్ట్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ రియల్లీ నాట్ యాక్సెప్టబుల్ అనమాట. అంటే ఇనీషియల్గా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఇలాంటి కాంప్లెక్స్ కేటగిరీస్లోకి మీరు వెళ్ళకూడదు. సో దట్ ఈస్ ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే లాక్ ఇన్ పీరియడ్ ఉన్న వాటిలోకి వెళ్ళకూడదు. అంటే చాలా మంది ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ ఉన్నాయనుకోండి, అది ఒక 15-20 years వరకు లాక్ ఇన్ పీరియడ్. మధ్యలో మీరు వచ్చేసారనుకోండి లాస్తోనే బయటకు రావాల్సి వస్తుంది. ఓకే, ఎందుకంటే ఇనీషియల్ గా మీకు ఏమి ఇన్వెస్ట్మెంట్స్ గురించి తెలియదు. ఎవరో వచ్చారు మీకు ఏదో ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ చెప్పారు, ఒక 10% లేకపోతే 12% ఉందన్నారు, మీరు నమ్మారు, అందులో పెట్టిన తర్వాత మీకు 2-3 years తర్వాత అర్థమైంది ఏమని, ఇందులో మీకు 8%, 6%, 4% మించి రాదు అనే విషయం. మీ ఇన్కమ్ అంటే మీ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో అది పెరగట్లేదు అనేది మీకు తెలిసింది. కానీ ఇప్పుడు బయటకు రాలేరు. ఎందుకంటే అది 15 years వరకు కంటిన్యూ చేయాలి. మీరు బయటకు వచ్చారనుకోండి ఇంతవరకు కట్టిన అమౌంట్ కూడా రాదు. ఓకే, 3 years వరకు మీకు ఒక 60,000 కట్టారనుకోండి, అది రాదు కదా ఆ అమౌంట్, అందులోంచి ఎగ్జిట్ అవ్వడానికి లేదు. సో అలాంటి ప్రోడక్ట్స్ కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే మీరు ఈజీ టు అండర్స్టాండ్ అండ్ సింపుల్గా ఉన్నవి మీరు ఇలాంటి ప్రోడక్ట్స్ని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. అంటే దేర్ షుడ్ నాట్ బి ఎనీ లాక్ ఇన్ పీరియడ్. రైట్. ఎనీ ఎగ్జాంపుల్ మేడం? ఎనీ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయనుకోండి, ఇదేంటంటే మనం ఏంటంటే ఎగ్జిట్ అయిపోవచ్చు ఎప్పుడైనా. వెరీ వెరీ లిక్విడ్ అనమాట. లిక్విడిటీ అంటే ఏంటి? మనకి ఇష్టం లేకపోతే 4 daysలో మన అమౌంట్ మనకు వచ్చేయాలి వితౌట్ ఎనీ మచ్ లాస్. అలాంటి ప్రోడక్ట్స్లోకి వెళ్ళారనుకోండి, మీ ఎక్స్పీరియన్స్ బాగాలేదనుకోండి, యూ కెన్ కమ్ అవుట్ వెరీ ఈజీలీ కదా. అలా అంటే దీంట్లో మీ ఎక్స్పర్టైజ్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు షేర్ మార్కెట్ అనుకోండి, డే టు డే ట్రేడింగ్ చేయడం, ఇది ఎక్స్పీరియన్స్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి.
ఇది లేకపోతే అందులోకి వెళ్ళడానికి వీల్లేదు. ఇది మన ఓన్లీ ఎవరైతే ఎంట్రెన్స్ ఉన్నారో వాళ్ళనే మనం అడ్రస్ చేస్తున్నాం కాబట్టి సో వాళ్ళైతే అసలు వెళ్ళకూడదు, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు. సో దే షుడ్ నాట్ గో ఇన్ టు దట్. సో ఇలాంటి ప్రోడక్ట్స్. ఇంకొకటి ఏంటంటే మనకు ఒక లిస్ట్ ఒకటి క్రియేట్ చేసుకోవాలండి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు, ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి మీది అనేది రాసుకోవాలి. అంటే మీ ఆబ్జెక్టివ్ రిటైర్మెంట్ ప్లానింగా, కిడ్స్ ఎడ్యుకేషన్ కోసమా, లేదా ఒక ఇల్లు కొనుక్కోవడానికి మీరు డౌన్ పేమెంట్ కోసం ఆలోచిస్తున్నారా, ఒక కార్ కొనుక్కోవాలనుకుంటున్నారా, మీ ఆబ్జెక్టివ్ అనేది క్లియర్గా రాయాలి. ఆ తర్వాత మీరు ఒక టైం పీరియడ్ పెట్టుకోవాలి. మీకు టైం పీరియడ్ అంటే వెన్ యూ వాంట్ టు అచీవ్. మీ హౌస్ అనేది 5 yearsలో కావాలా, రిటైర్మెంట్ ప్లానింగ్కి 20 years టైం ఉందా, కిడ్స్ ఎడ్యుకేషన్కి హైయర్ ఎడ్యుకేషన్ 15 years టైం ఉందా. వెరీ స్పెసిఫిక్గా ఉండాలండి, అంటే వేగ్గా ఉండొద్దు. యూ హ్యావ్ టు మేక్ ఇట్ వెరీ స్పెసిఫిక్. ఇంత అమౌంట్ కావాలి ఇన్ని ఇయర్స్లో. ఓకే. తర్వాత మీరు ఎంత సేవ్ చేయగలరు అనేది మీకు ఆల్రెడీ తెలుసు. అంటే నేను ఇంత సేవ్ చేయగలను అని, ఇంత ఇన్వెస్ట్మెంట్స్ పెట్టగలను తెలుసుంది. తర్వాత మీ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. మీరేంటంటే రిస్క్ తీసుకునే ఎబిలిటీ ఎక్కువ లేదు, బట్ కొంచెం తీసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళనే బ్యాలెన్స్డ్ అంటారు. అంటే మీరు అంటున్నట్టు రిస్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అని మీరు అంటున్నారు, కానీ ఆ రిస్క్ లేకుండా మనం ఏం చేయగలుగుతాం? రిస్క్ లేకుండా, ఇందులో దీన్ని రిస్క్ రిటర్న్ ట్రేడ్ ఆఫ్ అంటారండి. రిస్క్ లేకపోతే రిటర్న్ లేదు. ఓకే. కానీ చాలా మందిలో భయం ఉంటుంది. అదే, ఆ భయం పోగొట్టాలి అనుకుంటే ఇనీషియల్గా కొంచెం ఇలా నెమ్మదిగా స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళాలి. లైక్ కాంప్లెక్స్ ప్రోడక్ట్స్కి వెళ్లకుండా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ద్వారా లాక్ ఇన్ పీరియడ్ ఉండకూడదు. లాక్ ఇన్ పీరియడ్ లేకుండా వెళ్తే ఒకవేళ మీ మిస్టేక్స్ ఏమైనా అయినా సరే మీరు బ్యాక్ రాగలుగుతారు వితౌట్ మచ్ లాస్. ఓకే. లాస్ కూడా ఉంటుంది, తక్కువ ఉంటుంది, వెంటనే వెనక్కి రాగలుగుతారు, హ్యూజ్ లాసెస్ అవ్వకుండా ఉంటారు. అదొక్కటైతే మీరు చెక్ చేసుకోవచ్చు అండి. దానికి ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ద్వారా వెళ్ళండి, లేదు అంటే లిక్విడిటీ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్కి వెళ్ళండి. ఆ తర్వాత మీ రిస్క్ ప్రొఫైల్ అసలు ముందు మీకు అర్థం కావాలి. వాట్ యు ఆర్ ఎగ్జాక్ట్లీ, ఆర్ యు అంటే కొంతమందికి రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తున్నారు అనుకోండి, ఒకరి ఇన్కమ్ లేకపోయినా ఒకరి ఇన్కమ్ ఉంటుంది, వాళ్ళు రిస్క్ తీసుకునే కెపాసిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది. లేదు ఒక్క పర్సనే ఉన్నారనుకోండి ఇంట్లో, రిస్క్ తీసుకునే కెపాసిటీ తక్కువ కదా. అవును. ఆ తర్వాత లైఫ్ స్టేజ్, మీ ఏజ్ ఉందనుకోండి, లైక్ అప్ టు 30 years వరకు యూ హ్యావ్ నో మచ్ రెస్పాన్సిబిలిటీస్, యూ హ్యావ్ నో మచ్ డిపెండెన్స్ ఆన్ యూ, మీకు తక్కువ ఉంటుంది. ఆ టైంలో ఎక్కువ రిస్క్ తీసుకోండి, ప్రాబ్లం లేదు. బట్ ఆఫ్టర్ సర్టెన్ ఏజ్ తర్వాత మనం రిస్క్ తీసుకోవాలంటే కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది. బట్ యాజ్ అన్ యాటిట్యూడ్ కూడా ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కలా ఉంటుందండి. కొంతమంది కన్జర్వేటివ్ ఉంటారు, అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. మీకే ఎగ్జాంపుల్, మీకు ఇష్టం లేదు అసలు రిస్క్ తీసుకోవడం. సో అలాంటప్పుడు ఎలాంటి ప్రోడక్ట్స్ కొంచెం రిస్క్తో మనం ఏ విధంగా, అంటే డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయండి మనకి, బాండ్స్ ఉంటాయి, డిబెంచర్స్ ఉంటాయి. 3 years తక్కువ లాక్ ఇన్ పీరియడ్, 3 years లాక్ ఇన్ పీరియడ్, 4-5 years ఇంతవరకే మీరు చూసుకోవాలి. లాంగ్ టర్మ్ వాటికి మనం అప్పుడే వెళ్ళకూడదు అనమాట. రైట్. మీరు అంటున్నట్టు నేను చాలా ఎగ్జాంపుల్స్ చూసాను మేడం. యాక్చువల్లీ కొంతమంది ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటారు, చాలా మంది ఇన్వెస్ట్ చేయాలి అనగానే ఒక సర్టన్ పర్సన్ని ఎల్ఐసికో లేదంటే ఏదో హెచ్డిఎఫ్సికో వెళ్ళేసి కన్సల్ట్ చేస్తారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కట్టేస్తారు అమౌంట్. సో దాంట్లో ఎలాంటి రిస్క్లు ఉంటాయి? అదేనండి, ఇప్పుడు ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ అనేది మేము రెగ్యులర్గా చెప్పేది, అది ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ లాగా చూడొద్దు. ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ని మనము రిస్క్కి సంబంధించిన ప్రోడక్ట్, ఇంతకుముందు మనం చెప్పినట్టుగా టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, వాటికి మాత్రమే వాడండి. ఇన్సూరెన్స్ని ఇన్వెస్ట్మెంట్స్ని మిక్స్ చేయొద్దు. ఇప్పుడు మనందరం చేసే పెద్ద మిస్టేక్ ఏంటి, ఇన్సూరెన్స్ని ఇన్వెస్ట్మెంట్స్ని కంబైన్ చేసేస్తాం. ఆ ఇన్సూరెన్స్ని ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ లాగా, ఒక సేవింగ్ లాగా, అంటే 20,000 10 సంవత్సరాలు కడితే మనకి ఇంత అమౌంట్ వస్తుంది, అది అసలు ఆ ప్రోడక్టే కాదు. మీకు రిస్క్ ఇష్టం లేదనుకోండి, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఉంది కదా, 8.5% ఇస్తారు, అందులో పెట్టుకోండి, బెటరే కదా. లేదు అంటే మనకి ఎన్ఎస్సి సర్టిఫికేట్స్ ఉన్నాయి, లేదు అంటే మనకి సుకన్య సమృద్ధి స్కీమ్ ఉంది. అలా మనకి డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్స్కి రిస్క్ లేని ప్రోడక్ట్స్ ఉన్నాయండి, కొంచెం యావరేజ్ రిస్క్ తీసుకున్నవి ఉన్నాయి, అగ్రెసివ్ ఉన్నాయి. ఫస్ట్ మీరు ఏ కేటగిరీయో మీకు తెలియాలి. నేను చెప్పేది ఏంటంటే, మీకు గోల్ అనేది చాలా టైం ఉందనుకోండి, అంటే యూ హ్యావ్ 20 years 10 years టైం అయితే డెఫినెట్గా రిస్క్ తీసుకోమనే మేము చెప్తాం. ఓకే. షార్ట్ టర్మ్ మాత్రం తీసుకోకండి, అంటే డిబెంచర్స్, బాండ్స్, డెట్ ఇన్స్ట్రుమెంట్స్ వైపు వెళ్ళమని చెప్తాం అనమాట. సో దానికి అలా అంత టైం లేదు మీకు, ఒక 3-4 years మీకు గోల్ అంటే రిస్క్ని చాలా బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి.
అసలు మేము ఒక 1 year అట్లా మేము చూడాలి, లిక్విడిటీ కోసమే మాకు కావాలి ఒక 2-3 years వరకే అంటే దేర్ ఆర్ డిఫరెంట్ అదర్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. సో యూ హ్యావ్ టు కేటగరైజ్ యువర్ సెల్ఫ్. ఆర్ యూ ఇంటూ లాంగ్ టర్మ్, మీడియం టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్? దీన్ని బట్టి ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. ఆ తర్వాత మీ యాటిట్యూడ్, మీరు రిస్క్ కన్జర్వేటివ్ పర్సనా, బ్యాలెన్స్డ్ పర్సనా, అగ్రెసివ్ పర్సనా? మరీ కన్జర్వేటివ్ అనుకోండి, మీరు బ్యాలెన్స్డ్ వరకు వెళ్ళొచ్చు. ఐఎమ్ నాట్ సేయింగ్ యూ కెన్ డైరెక్ట్లీ బికమ్ అగ్రెసివ్, బట్ యూ కెన్ గో అప్ టు బ్యాలెన్స్డ్. మీరు బ్యాలెన్స్డ్ ఉన్నారనుకోండి, కొంచెం పుష్ చేసుకొని అగ్రెసివ్ వరకు వెళ్ళండి. బట్ ఏంటంటే తక్కువ ఏజ్ ఉండేటప్పుడు ఎక్కువ రిస్క్ తీసుకోవాలి. మీరు ఆల్రెడీ 40+ లేకపోతే 50 దగ్గరికి వెళ్ళిపోతున్నారు అనుకోండి, రిస్క్ని మనం తగ్గించుకోవాలి. సో మీ లైఫ్ స్టేజ్ బట్టి, మీ ఏజ్ బట్టి, మీ టర్మ్ అంటే టైం హారిజన్ అంటాం, మీరు ఎంత టైం ఉంది మీ గోల్కి, హౌ మెనీ ఇయర్స్ యూ కెన్ ఇన్వెస్ట్ అనేది మీకు ఆల్రెడీ తెలుస్తుంది కదా. మీ గోల్ ఎన్ని ఇయర్స్ మీకు తెలుస్తుంది కదా, మీ ఆబ్జెక్టివ్ తెలుస్తున్నప్పుడు అప్పుడు మీకు ప్రోడక్ట్ని ఈజీగా సెలెక్ట్ చేయగలుగుతాం. సో మీరు మా దగ్గరకు వచ్చిన మేము ఈ క్వశ్చన్స్ అన్నీ అడుగుతాం. వాట్ ఈజ్ యువర్ ఆబ్జెక్టివ్, వాట్ ఈజ్ యువర్ టైమ్ హారిజన్, వాట్ ఈజ్ యువర్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ, మీకు ఇంకా ఎన్ని ఇయర్స్ ఉంది, దాన్ని బట్టి మేము ఒక ఫైనల్గా ఒక ప్రోడక్ట్, మీకు సూటబుల్ అయిన ప్రోడక్ట్ని తీసుకుంటాం. అంతేగాని మీ దగ్గరకు ఎవరో అప్రోచ్ అయ్యారు కదా, కామన్ ఏజెన్సీ వాళ్ళు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చెయ్యరు కదా మేడం. చెయ్యరు. అదే ఎందుకంటే వాళ్ళకి మీ గురించి కన్నా వాళ్ళ ప్రోడక్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఓకే, వాళ్ళ ప్రోడక్ట్ ఇవ్వాలి అనే దాని గురించి ఉంటుంది, కానీ వాళ్ళ దగ్గర అన్ని ప్రోడక్ట్స్ ఉండవు కదా. దే హ్యావ్ ఓన్లీ వన్ ప్రోడక్ట్ విత్ దెమ్. సో దే వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్ టు మేక్ ఇట్ ఫిక్స్ టు యూ. మీకు అది ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తారు. ఏం చెప్పినా సరే ఆ ప్రోడక్ట్ మీకు ఫిక్స్ అవుతుంది అనిపిస్తుంది. అలాంటి వాటికి వెళ్ళకుండా మీరు ఒక 6-7 ప్రోడక్ట్స్లో మీకు ఏది సూటబుల్ అయింది ఆ ప్రోడక్ట్ని మీరు తీసుకుంటే దట్ కుడ్ బి ఏ బెటర్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద కామెంట్స్ చేయండి.